మారుతి చాలా హట్ అయ్యాడు. సంక్రాంతికి భారీ అంచనాలతో వచ్చిన రాజాసాబ్ నిరాశ మిగిల్చడంతో మళ్ళీ సంక్రాంతినే టార్గెట్ చేశాడు. పోయిన చోటే వెతుక్కోవాలని అన్నట్లు ఈ సంక్రాంతితో నిరాశపరిచినా వచ్చే సంక్రాంతికి లెక్కలు మారిపోతాయి అనే నమ్మకంతో ముందుగానే హ్యాపీ పొంగల్ చెప్పేశాడు. ఆ అప్డేట్లు ఏంటో చూద్దాం. 2026 సంక్రాంతిని మారుతి లైఫ్లో మర్చిపోలేడేమో. ప్రభాస్ లాంటి అగ్ర హీరోతో సినిమా తీసే ఛాన్స్ వచ్చినా వినియోగించుకోలేదంటూ అసలు ఆ మేకింగ్ ఏంటంటూ ఆడేసుకున్నారు నెటిజన్లు. అక్కడ మిస్టేక్స్ ఎవరివి అన్నది పక్కన పెట్టి మొత్తం మారుతినే బాధ్యుడిని చేశారు నెటిజన్లు. పైగా ప్రమోషన్లో భాగంగా ఈ మూవీ మీకు నచ్చకపోతే ఇంటికి రండి అంటూ అడ్రస్ చెప్పి మారుతిని ఓ ఆట ఆడుకున్నారు. ది రాజాసాబ్ ఫస్ట్ షో నుంచి నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో మారుతిపై విరుచుకుపడ్డారు. తను చెప్పిన అడ్రస్కి వరుసగా ఆర్డర్లు పెడుతూ ఇరిటేట్ చేశారు. మారుతిని మానసికంగా వేధించారనే చెప్పాలి. ఇలాంటి టైంలో రియాక్ట్ అయిన ప్రభాస్ తనకు అండగా నిలిచి తర్వాత సినిమాకి నిర్మాతను సెట్ చేశారు. ఇప్పుడు మారుతి కాన్సన్ట్రేషన్ హీరోగా ఎవరిని తీసుకోవాలి అన్న దానిపై ఉంది. పైగా భారీ అంచనాలతో సంక్రాంతి బరిలో దిగితే పండగ చేసుకోకుండా చేశారు నెటిజన్లు. అందుకే వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేసుకొని హిట్ కొట్టి చూపించాలనే పంతంతో ఉన్నాడు మారుతి. 2026 పండగ మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి బయటపడి తనకి కలిసి వచ్చిన కామెడీ జానర్లో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకోవాలి అనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే సినిమా కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. హ్యాపీ పొంగల్ అంటూ ఆల్రెడీ టైటిల్ ఫిక్స్ చేసి సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాడు. హీరో ఎవరు అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్. భారీ హంగామా లేకుండా కూల్గా వచ్చి హిట్ కొట్టాలి అన్నది మారుతి ప్లాన్. భలే భలే మగాడివై మహానుభావుడు లాంటి మరొక హిట్ పక్కాగా కొడతాడని ఫిక్స్ అయ్యారు. ఈసారి తన సినిమాలో ఫస్ట్ ఆప్షన్గా వరుణ్ తేజ్ను సెలెక్ట్ చేసుకున్నాడని టాక్. ఇప్పటికే వరుణ్ ఒక మూవీతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ సినిమాకు సైన్ చేస్తే 2 సినిమాల షూటింగ్లో ఒకేసారి పాల్గొనాల్సి రావచ్చు. ఇక రామ్ పేరు కూడా వినిపిస్తోంది. అప్పుడెప్పుడో రెడీ అనే మూవీలో కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్న రామ్ ఆ తర్వాత హలో గురు ప్రేమ కోసే సినిమాలో నవ్వించాడు. ఆ తర్వాత మాస్ ఆడియన్స్ను టార్గెట్ చేస్తూ చేసిన సినిమాలన్నీ నిరాశనే మిగిల్చాయి. అందుకే రామ్ కూడా మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. వరుణ్ లేదా రామ్ ఇద్దరిలో ఎవరో ఒకరితో మారుతి రావటం ఖాయం. వరుణ్ హీరోగా ఫిక్స్ అయితే నిహారిక నిర్మాత, రామ్ హీరోగా ఫైనల్ అయితే మైత్రి మూవీ మేకర్స్ భాగమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి రాజాసాబ్ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడి తనకి కలిసి వచ్చే కామెడీ జానర్లో మిడ్ రేంజ్ హీరోతో కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు మారుతి. మరి 2027 మారుతికి హ్యాపీ పొంగల్ అవుతుందా? వెయిట్ అండ్ సీ.